హడావుడి లైఫ్ స్టైల్ నుంచి కాస్తంత ఉపశమనం పొందాలి. ఓ 4 రోజులు ఎక్కడికైనా వెళ్ళి గడిపి రావాలి. ఇలా ఉంటుంది ఈ రోజుల్లో చాలామంది ఆలోచన. సెలవులు దొరికినప్పుడే కాదు, ప్రత్యేకంగా సెలవులు పెట్టుకొని మరీ పర్యాటక ప్రదేశాలు చుట్టొస్తున్న వారు ఉన్నారు. సోషల్ మీడియాలోనూ రకరకాల ప్రాంతాలకు సంబంధించిన పోస్టులు ఎక్కువగానే కనపడుతున్నాయి. అలా సామాజిక మాధ్యమాల ద్వారా బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన పర్యాటక ప్రదేశం వంజంగి. ఆంధ్రప్రదేశ్ అల్లూరు జిల్లాలో ఉంది ఈ ప్రాంతం. ఇది కేవలం టూరిస్ట్ స్పాట్ మాత్రమే కాదు, అంతకు మించి. ఇక్కడికి వెళ్ళడమే ఓ సాహస యాత్ర. సరైన మార్గం లేకపోయినా, కొండ ఎక్కి దిగాల్సి ఉన్నా సరే పర్యాటకులు ఈ అడ్వెంచర్ను ఎంతో ఇష్టపడుతున్నారు. సూర్యుడిని చూసి ఎంత తన్మయత్వంతో నమస్కారం చేసుకుంటున్నారో చూశారా? ఇది ఈ ఒక్కరి అనుభూతి మాత్రమే కాదు, ఆ క్షణంలో చుట్టూ ఉన్నవారందరూ దాదాపు అంతే ఆనందానికి లోనవుతారు. సూర్యుడిని చూసి ఇంత సంతోషించాల్సిన పనేముంది, రోజూ సూర్యోదయం అవుతూనే ఉంటుంది కదా అనిపిస్తుందేమో. కాని మిగతా చోట్ల సూర్యోదయానికి ఇక్కడికి చాలా తేడా ఉంది. ఇది మాటల్లో చెప్తే అర్థమయ్యేది కాదు, అక్కడికి వెళ్లి మాత్రమే అనుభూతి చెందాల్సింది. ఇదంతా సరే, ఇంతకీ ఈ ప్రాంతం ఏంటి అనేది చెప్పలేదు కదూ. అల్లూరు జిల్లా పాడేరు మండలంలోని వంజంగి ఇది. పాడేరుకు 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బహుశా ఈ పర్యాటక ప్రాంతం గురించి మీరు సోషల్ మీడియాలో ఇప్పటికే వినుంటారు, ఇన్స్టా రీల్స్ చూసే ఉంటారు. ఈ మధ్యకాలంలో అంతగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అక్కడికి వెళ్లిన అందరూ ఫోటోలు వీడియోలు తీస్తూ సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం వల్ల ఫేమస్ అయిపోయింది. అక్కడికి వెళ్లేది ఎందుకంటే కేవలం సూర్యోదయం చూడ్డానికే. కాని ఇది చెప్పినంత సులభం కాదు. ఎంతో శ్రమకు ఓర్చుకుంటే తప్ప అద్భుతమైన దృశ్యాన్ని కళ్లారా చూసేందుకు వీలుపడదు. ఈ కొండపైకి వెళ్లాలంటే ఎలాంటి దారి ఉండదు. మరెలా అంటే ట్రెక్కింగ్ చేయడమే. కింద మీద పడుతూ వెళ్లాల్సిందే. ఈ టూర్లో చాలా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం మరొకటి ఉంది. జీవితంలోనే మర్చిపోలేని అనుభూతిని పంచే ఈ సూర్యోదయం చూడాలంటే అర్ధరాత్రి 2 గంటలకు బయల్దేరాలి. అప్పుడు ప్రయాణం మొదలైతే కాని కొండపైకి ఎక్కి సూర్యోదయాన్ని ఆస్వాదించడానికి వీలవదు. ఆ విధంగా ప్లాన్ చేసుకుని పర్యాటకులు సిద్ధమవుతారు. చుట్టూ పొగమంచు. ఆ మంచును చీల్చుకుంటూ వాహనాలన్నీ ముందుకు సాగుతాయి. నరాలు తోడేసే చలిలో వంజంగి కొండలపైకి ప్రయాణిస్తారు. కాకపోతే ఆ వేగానికి ఓ చోట బ్రేక్ పడుతుంది. అక్కడే అటవీశాఖకు సంబంధించిన ఓ గేటు వస్తుంది. ఇక్కడ టోల్ వసూలు చేస్తారు. ఉదయం 3 గంటల సమయం దాటితేగాని సిబ్బంది రారు. ఫలితంగా అక్కడే ట్రాఫిక్ నిలిచిపోతుంది. టూరిస్టులందరూ కూడా వంజంగి కొండలెక్కడానికి వచ్చారు. ఎంతో సాహసం. ఈ ప్రయాణం అంటేనే సాహసం. పాడేరు నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి రాత్రులు నిద్ర లేకుండా ఈ కొండ ప్రాంతం ఎక్కడం జరిగింది. ఆ పై ట్రెక్ చేసుకున్నట్లయితే 5:30కి సూర్యోదయం కనిపిస్తుంది. ఒక సింధూర వర్ణంలో ఉన్నటువంటి ఈ శ్వేత సోయగంలో ఉన్నటువంటి పొగ మంచుని ఈ పొగ మంచు ఎంతో ఉల్లాసంగా కనిపిస్తూ ఓ పక్కన అద్భుతమైనటువంటి సూర్యోదయాన్ని వీక్షించడానికి వీళ్ళందరూ విచ్చేశారు. ప్రజెంట్ ఫారెస్ట్ వాళ్ళు తీసుకుని ఎకో టూరిజం ద్వారా దీన్ని డెవలప్మెంట్ చేయడానికి ఇంకా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇదంతా చాలా సాహసంగానే చెప్తారు. ఎందుకంటే వాహనాలు పైకి రావాలన్నా రాత్రులు నిద్ర లేకుండా తెల్లవారులు లేచి ఉండి ఎంతో దూర ప్రాంతాల నుంచి ఉన్నారు.
అయితే వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చారో అడిగి తెలుసుకుందాం. మేము హైదరాబాద్ నుండి వచ్చాము. ఇన్స్టాగ్రామ్ లో చూసాము ఈ లొకేషన్ బాగుందని చెప్పి ఎట్లాగైనా వెళ్ళాలని వచ్చాము. నైట్ నిద్ర లేకుండా కష్టపడి వెహికల్స్ కూడా పైకి వెళ్ళడానికి దారి లేదు. ఇంకో 2 hours ట్రెక్ చేసుకుంటూ పైకి వెళ్ళాలి. నైట్ ఇక్కడే స్టే చేసాం. పడుకోకుండా లేచి అందరం నడుచుకుంటూ వచ్చాము. ఇంక 2 hours పైకి వెళ్ళి చూడాలి ఎలా ఉంటుందనేది. అటవీ శాఖ గేటు దాటిన తర్వాతే అసలైన సాహసయాత్ర మొదలవుతుంది. వాహనాలు అక్కడే వదిలేసి ట్రెక్కింగ్ ప్రారంభిస్తారు పర్యాటకులు. సుమారు 2 కిలోమీటర్లు కొండ ఎక్కి కల్లాల బయలు పాయింట్కు చేరుకుంటారు. పైకి వెళ్లేందుకు వాహనాల అనుమతి లేనందున కాలిబాటనే వెళ్ళక తప్పదు. అక్కడి నుంచి అటవీ మార్గంలో కొండ మార్గం బయలుదేరుతారు. టూరిజం అంటేనే ఒక సాహస ప్రయాణం. తెల్లవార్లు నిద్ర లేకుండా వచ్చినటువంటి టూరిస్టులు చాలా మంది ఉన్నారు. ప్రస్తుతానికి ఆ గేట్ పెట్టినటువంటి పాయింట్కి 3 గంటల వరకు ఓపెన్ చేసిన తర్వాత అందరూ కూడా ట్రెక్ చేసుకుంటూ ఈ పై భాగాన్ని చేరుకున్నారు. ఇక్కడి నుంచి కూడా ఒక 2 కిలోమీటర్లు నడవాల్సి ఉంటది. ఈ యొక్క అటవీ మార్గంలోని 1 కిలోమీటర్ పైన 1 కిలోమీటర్ ట్రెక్ చేయవలసి ఉంది. ప్రస్తుతానికి ఫారెస్ట్ వాళ్ళు తీసుకోవడం వలన దీన్ని సన్ రైజ్ వ్యూ పాయింట్ అని పెట్టి ఇక్కడ ఎకో టూరిజం ద్వారా డెవలప్ చేయడానికి చూస్తున్నారు. పైన ఉన్నటువంటి వంజంగి మేఘాల కొండ అనేది చాలా టాప్ లో ఉంటుంది. అక్కడికి వెళ్ళాలంటే కొద్దిగా సాహస ప్రయాణంగా చెప్పొచ్చు. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది ఈ రాత్రి అంతా కూడా నిద్ర లేకుండా పైకి సింగిల్ డిజిట్ లో పడిపోయినటువంటి ఉష్ణోగ్రతలో వచ్చి అతి శీతలంగా వచ్చి ఇక్కడ జనమందరూ కూడా వేచి ఉన్నారు. మేఘాల గుండా వచ్చేటటువంటి ఆ సూర్యోదయాన్ని వీక్షించడానికి పర్యాటకులు వేచి ఉన్నారు. అటవీ మార్గం సుమారు 1.5 కిలోమీటర్ల ఉంటుంది. చీకట్లో సెల్ వెలుతురు వేసుకుని చలిలో అలా ప్రయాణం సాగించాలి. మధ్యలో కొందరు ఎక్కలేక ఆగిపోతూ ఉంటారు. ఇలా కొండ మధ్యలో చేరుకుంటారు. మైదానం మధ్య సేద తీరుతారు. కొంచెం ముందుకు వెళితే మేఘాల కొండ కనిపిస్తుంది. అది కూడా చాలా నిటారుగా ఉంటుంది. అక్కడి రాళ్ల మధ్య పాక్కుంటూ వెళ్లాల్సి వస్తుంది. ఏదేమైనా సూర్యోదయాన్ని చూడాలని అవస్థలు పడుతూ అక్కడ్నుంచి అరగంటలో పైకి చేరుకుంటారు. అక్కడే కనిపిస్తుంది సూర్యోదయం. మంచు మబ్బుల నుంచి చీల్చుకుంటూ వచ్చే సూర్యుడిని చూడగానే అప్పటి వరకు ఉన్న అలసటంతా మర్చిపోతారు పర్యాటకులు. నేను ఎవ్రీ ఇయర్ ఇక్కడికి రావడం జరుగుతుంది. నాకు ఇది మ్యాండేటరీ ట్రిప్ అనమాట. ప్రతి నవంబర్ డిసెంబర్లో నాకు మ్యాండేటరీ ట్రిప్ ఇది. చాలా బాగుంటుంది వ్యూ మాత్రం. వైజాగ్ నుంచి వచ్చాను. యాక్చువల్గా మా ఫ్రెండ్స్ అందరూ హైదరాబాద్. వాళ్ళు చూస్తానంటే వాళ్ళని తీసుకొని వచ్చాను హైదరాబాద్ నుంచి. మా ఇంటి స్టే చేయించి నైట్ బయలుదేరాము. ఫీల్ హైలో ఉంది, అసలు నార్మల్గా లేదు. పైకి రావడానికి చాలా కష్టపడ్డాం. కిందకి వెళ్ళడానికి కూడా అంతే కష్టంగా ఉంది. ఆ స్టోన్స్ అవన్నీ కూడా చాలా ఇబ్బందిగానే ఉన్నది. ఒక పక్కన చలి చాలా ఎక్కువ ఉంది, కానీ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం. ఎక్కడానికి అది కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అది కొంచెం సెట్ చేస్తే చాలా బాగుంటుంది. చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ సన్ రైజ్ చాలా కష్టపడి ట్రెక్కింగ్ చేసుకుని పైకి వచ్చిన తర్వాత ఈ సన్ రైజ్ చూసిన తర్వాత మన కష్టం అంతా మర్చిపోతాం. ఇది ఒక కొత్త అనుభూతి. చలి ప్రదేశం మన ఏరియాలో అల్లూరు జిల్లాలో ఇటువంటి ప్రదేశం ఉన్నదన్న విషయం ఇప్పుడు వరకు చాలా మందికి తెలియదు. ఎక్కడో ఊటీకి కొడైకెనాల్కి వెళ్తుంటాము, కానీ అటువంటి దానికంటే మంచి ప్లేసు మనకు దగ్గరలో మన అల్లూరు జిల్లాలో ఇక్కడ ఉంది. విన్నారుగా వీళ్ళు ఎంత సంబరపడిపోతున్నారో. పర్యాటకులకు మరిచిపోలేని జ్ఞాపకాన్ని పంచిన ఈ సూర్యోదయం ఎంత అందంగా ఉంటుందో మీరే చూడండి. ఈ సన్ రైజ్ పాయింట్కు చేరుకున్న తర్వాత పర్యాటకులకు అసలు సమయమే తెలియదు. అంతగా అక్కడి వాతావరణాన్ని ఆస్వాదిస్తారు. సూర్యోదయమయ్యే సమయానికి తమ వద్ద ఉన్న కెమెరాలు, మొబైల్స్ సిద్ధం చేసుకుంటారు. సూర్యుడు ఉదయిస్తున్న ఆ క్షణాలను వాటిలో బంధిస్తారు. కొందరైతే పిల్లల్లా కేరింతలు కొడతారు. ఈలలు చప్పట్లతో కాసేపటి వరకు ఆ ప్రాంతమంతా సందడిగా మారిపోతుంది. సూర్యోదయం చూసిన తర్వాత మళ్లీ 4 కిలోమీటర్ల మేర రాళ్లు రప్పల మధ్య నుంచి
కొండ దిగిపోవలసి ఉంటుంది. కాకపోతే ఆ సమయంలో రద్దీ ఎక్కువగా ఉంటోంది. పైగా సరైన వసతులు లేవు అన్న అసంతృప్తి కూడా వ్యక్తమవుతోంది. సరిపడా సిబ్బంది లేకపోవడం మరో సమస్య. ఇవన్నీ పక్కన పెడితే ఈ యాత్ర మాత్రం ఎంతో సాహసంతో కూడుకున్నదని తప్పకుండా చెప్పాలి. సూర్యోదయం అయ్యే ముందు పర్యాటకులు ఆసక్తిగా చూసే ఎదురుచూపులు ఈ యాత్ర మొత్తంలోనే ఎంతో ప్రత్యేకం. నిద్ర లేనటువంటి విధంగా ఈ ట్రెక్కింగ్ చేసుకుంటూ ఎంతో వ్యయ ప్రయాసలు కోర్చి ఈ యొక్క కొండ ఎక్కడం జరిగింది. కొండల మధ్యలో ఉన్నటువంటి మేఘాలు ఒక కైలాస పర్వతాన్ని తలపిస్తున్నాయి. అందరూ కూడా వాళ్ళ యొక్క జ్ఞాపకాలు ఫోటోల్లో బంధించడానికి ఎంతో కష్టపడుతూ కొండలు ఎక్కారు. చాలా కష్టతరమైనటువంటి ట్రెక్కింగ్ ఇది. ఒక పక్కన రోప్ వే ఉన్నట్లయితే ఈ ప్రాంతానికి ఎంతో బాగుండేది. ఇక్కడ ఎంతో మంది చూస్తున్నాము సూర్యోదయం కోసం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పొగమంచు వాళ్ళ యొక్క సెల్ కెమెరాలో బంధించుకోవడానికి చాలా కష్టపడుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే సింగిల్ డిజిట్ పడిపోయినటువంటి ఉష్ణోగ్రతల్లో వీళ్ళందరూ వచ్చారు. ఒక పక్కన చలి, మరో పక్కన వణికిట ఉన్నటువంటి నరాలు పట్టేసేటటువంటి ట్రెక్కింగ్. ఈ రెండాట్ల మధ్యలో ఎంతో ఈ యొక్క పై కొండలు ఎక్కేటప్పటికి వాళ్ళ కష్టాన్నంతా మర్చిపోయి సూర్యుడి కోసం వేచి చూస్తున్నారు. అల్లూరు జిల్లా ఏజెన్సీలో చూసుకున్నట్లయితే ఇలాంటి ప్రాంతాలు ఎన్నో ఉంటాయి. అందులోని వంజంగి ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు నుంచి శివ, ఈటీవీ న్యూస్.